ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారు. కొడంగల్లో మాకు 50,000 మెజార్టీ వస్తుందంటున్న రేవంత్ రెడ్డి, 50,000 మెజార్టీ రాకపోతే రాజీనామా చేస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సవాలును విసిరారు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ వచ్చింది, రైతులకు కరెంటు నీరు లేక పంటలు ఎండుతున్నాయి. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కష్టపడి నిర్మించిన తెలంగాణ 5 నెలల్లోనే యాగం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్ లో కొట్లాడడానికి కారు గుర్తును గెలిపించాలి. అమలు కాని హామీలు, గ్యారంటీ కార్డులు చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలను ఇవ్వడానికి చేతనవ్వటం లేదు. ఇక అందుకే కేసీఆర్ బలపరిచిన మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, అమలు కాని 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని, కారు గుర్తు ఓటు వేయాలని కోరారు. కొడంగల్ యువతకు తన సొంత కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. బ్యాలెట్ నమూనాలో క్రమ సంఖ్యపై 3 కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సినిమా తీసి 2019లో ఓటు దండించుకొని ప్రభుత్వం వేరింది. ఇప్పుడేమో ఈ అక్షంతలు, మరి ఈ దేవుడు ఇంతకుముందు లేకున్నా మనం దేవుడు తెలియదా, మన ఇంకో దేవుడు ఎలా రామ మందిరం కట్టాడు, ఆయన ఒకటే కట్టేయలేదు. మన దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి పైసా ఇలా అందరూ పంపించిన డబ్బులు వాళ్ళొక్కరే కట్టేయలేదు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మా కలర్ మారిపోయిండాయి, నూకలైండాయి, ఆ బియ్యాన్ని మేము కొనము, మరి మేము ఏం చేయాలి అంటే ఆ మంత్రి గారు పీయూష్ గోయల్ అనే పెద్ద మనిషి, అయ్యా ఈ నూకల బియ్యాన్ని తీసుకుపోయి మీ తెలంగాణ ఉండే ప్రజలకు తినిపియండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంత చిన్న చూపు, ఎంత కళ్ళు గడిచే ఆలోచన, ఎంత ఇదిగా చేసారో ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం మన పైన ఉన్న ఎంత ప్రేమ ఉన్నదో ఆలోచన చేసుకోండి. బాగా ఇలా ఏదో యువత పోతున్నది, యువత ఏమిచ్చిందని పోతున్నది. నేను ఎంపీ అయినప్పటి నుంచి మా పిల్లలు దాదాపు 500-600 ఉద్యోగాలు ఇప్పించినా, ఇంకా కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని మేము చెప్తున్నా. చదువుకున్న పిల్లలకు నా సొంతంగా ఉద్యోగాలు 500-600 ఉద్యోగాలు ఒక ఎంపీగా నేను ఇప్పించిన. మరి కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ప్రకటించి ఈ కొడంగల్ ప్రాంతానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తీసుకురావాలి. యువత పోతున్నట్ట సినిమాలు చూస్తే డ్రామాలు ఉండకండి, నాటకాలు వద్దు, ఇవన్నీ ఏ సినిమాలు చూసి ఆగలి కడుపు మార్చుకోకండి. ఇలా మన తల్లిదండ్రులు పంటలు పండించి ఇలా కేసీఆర్ గారి యొక్క పథకాలు ఉన్నా ఇంత గొప్ప పండించి ఇలా మీరు అన్ని విధాలుగా హాయిగా బతుకున్నారు తెలంగాణలో. ఇటువంటి దరిద్రమైన ప్రకటనలు ప్రకటించిన కేసీఆర్ కాంగ్రెస్ ముఖ్యమా, లేకపోతే లేనిపోయి కథలు చెప్పిన బీజేపీ ముఖ్యమా? మీ అంతా బాగా ఆలోచన చేసుకోండి. యాత్ర చూసి భయపడి ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న రైతు బంధు స్టార్ట్ చేశారు. 10 ఎకరాల వాళ్ళకి రైతులకు పడ్డదని చెప్తా ఉన్నారు. 10 ఎకరాలకు పడ్డదా రైతు అందరికీ? అది కూడా కేసీఆర్ గారు బస్సు యాత్ర చూసి భయపడి ఈ రోజు రైతు బంధు నిన్న నుంచి స్టార్ట్ చేసినా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు పెన్షన్ కూడా కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, నేను 4,000 ఇస్తా. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం కలిపి నీకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పినాడు షాదీ ముబారక్. వచ్చిందా ఎవరికన్నా? ప్రియాంక గాంధీ సమక్షంలో చెప్పినాడు. ప్రియాంక గాంధీ కూడా చెప్పింది
మేము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ₹1,00,000 పాటు తులం బంగారం కల్పిస్తున్నాడు. వచ్చిందా? అదే కాకుండా ఈరోజు కరెంటు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. ఒక్కరికన్నా కరెంటు ఫ్రీ వచ్చిన ఎవరైనా ఉన్నారా ఇక్కడ? 200 కరెంట్ వచ్చింది ఎవరికైనా? వచ్చిన ఉంటే చేయలేపాడు. ఎవరికైనా కరెంట్ వచ్చిన ఉన్నదా? కరెంటు రాలే. ఇక్కడ అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళకు 2,500 పెన్షన్ ఇస్తారని నెలకు. వాళ్ళకి గ్యాస్ సిలిండర్ 500 ఇస్తా, నేను 1300 ఇస్తున్న ప్రభుత్వం రాందో 500 ఇస్తున్నాడు. 500 సిలిండర్ ఎవరికైనా వచ్చిందా? అన్ని మాయ మాటలు మోసం మాటలు చెప్పి గద్దెనెక్కి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. ఈరోజు మనం తిరుగుతున్నాం, గ్రామాలలో తిరుగుతున్నాం, ప్రజల దగ్గరకు పోతున్నాం, రైతుల దగ్గరకు పోతున్నాం. ఈ ప్రభుత్వం మీద 3 నెలలనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఎక్కడ చూసినా కూడా. ఈరోజు మన సర్వేలు చెప్తా ఉన్నాయి. మన కేసీఆర్ గారు సర్వే కూడా చెప్తున్నాడు. ఈ రోజు మనమే 8 నుంచి 10 సీట్లు గెలవబోతున్నాం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ కొడంగల్లో ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ లో ఇది 3వ స్థానంలో ఉన్నది కాంగ్రెస్. బీజేపీ మనకే పోటీ ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చూసినారు, ఈ ఒక్క కొడంగల్లోనే 6 సార్లు మీటింగ్ పెట్టినాడు. ఒక్క ముఖ్యమంత్రి ఉన్న స్థాయి ఒకసారి మీటింగ్ పెట్టి పోవాలి కాన్స్టిట్యూన్స్ లో. కానీ మండలానికి ఒక మీటింగ్ పెట్టినంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సర్వేల రిపోర్టు ప్రకారంగా 3వ స్థానంలో ఉన్నది కొడంగల్ అని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు చేసిన పథకాలు బ్రహ్మాండంగా గతంలో ఉండే వాటన్నిటి కూడా మాఫ్ చేయాలి. రైతు బంధు మాఫ్ చేస్తా ఉన్నాడు, రైతు బీమా మాఫ్ చేసినాడు. కేసీఆర్ కిట్టు గతం అయిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ చేసిన ఒక్క పథకం లేదు. అదే ఈరోజు కరెంటు చూస్తున్నారు. ₹1,00,000 116 ఉన్నా దాన్ని నేను వచ్చినాక తులం బంగారం ఎక్కిస్తాడు. ఏ ఆడపిల్లకైనా ఇచ్చినా ఇంతమంది దాదాపు ఇప్పటి వరకు తెలంగాణలో కొన్ని లక్షల వివాహాలైనాయి. ఒక్కరికైనా ఇంతవరకు కళ్యాణ లక్ష్మి కింద షాదీ ముబారక్ కింద ₹1,00,000 ఇచ్చిందా? ఆలోచన చేసుకోండి. ఈ విధంగా కేసీఆర్ గారు ఏం చేసిండు, మరియు ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు ఒక మన ఆలోచన చేసుకోండి. కేవలము కేసీఆర్ గారి తిట్టడానికి సరిపోయిన టైం అంతా కేసీఆర్ గారు తిట్టకము, అటవలి మాటలు మాట్లాడకము, ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి అది మర్చిపోయింది. ఇలా ప్రజలకు మాట నేనేమిచ్చినా నేనేం చేస్తున్నా అని ఆలోచన చేసుకోవాలి. తిట్టుకుంటే అయిపోదు. ఇలా నువ్వు ఇలా నాయకుడు ఒక ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి ఇలా కరెంట్ ఏంది, నీళ్ళేంది, ప్రజల యొక్క సమస్యలు ఏంది దాని గురించి మాట్లాడు. ఇవన్నీ పనికి మళ్ళీ మాటలు మాట్లాడి మనసులో హృదయాలు దెబ్బతినవుతూ ఆ విషయం నేను చెప్తున్నా. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి ఒక్కరిని దగ్గరికి చేసుకోవాలి. కానీ ఇటువంటి మాటలు చెప్పి ఇలా మాయ మాటలు చెప్పి మోసం చేసిండా చేయాలి ఆలోచన చేయండి. ఇలా రైతులకు ₹500 బోనస్ ఇస్తాడు, ఇచ్చిందా? ఒక్క రైతు గారు వచ్చిందా? ఇలా ఆలోచన చేయండి. బండిని ఉండదే కొనడం లేదు, గిట్టుబాటు ధర రావడం లేదు. ఇది నిజమా కాదు ఆలోచన చేయండి. అదేవిధంగా ఇలా ఆంధ్ర పెన్షన్ 2,000కు 4,000 చేస్తున్నాడు. మరి ఇంకా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క మహిళకు 18 ఏళ్ళు నిన్న ఆడపిల్లకు 2,500 ఇస్తున్నాడు మహాలక్ష్మి స్కీమ్ కింద. మరి అవ్వతాతకు 4,000, ఇంట్లో ఉండే మహిళకు 2,500. ఈ విధంగా మోసం మాటలు చెప్పి ఈరోజు పబ్బం గడుపుకుంటూ వస్తున్నాడు. మరి ఏమైంది? 5 నెలలు అవుతున్నది, ఇంతవరకు ఏ ఒక్క పథకం కూడా అమలు లేదు. ఇలా మాటలు చెప్తున్నారు. దేవుని మీద ఒట్టు, పుట్ట మీద ఒట్టు, రేపు 15 ఆగస్టుకి ఇస్తున్నా ఈ అవసరమైన మాటలు మీకు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇలా కేసీఆర్ గారు ఏం చేసిండు, అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి ఫలాల వల్ల ఇలా మనమందరం ఆర్థికంగా మరియు కొడంగల్ పట్టణ అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ రోజు ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోండి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించిండు. ఈ పరిపాలనలో మనము ఏమి లబ్ధి పొందినాము, బాగుపడ్డామా లేదా, రైతులు బాగుపడరా లేదా, మహిళలు బాగుపడరా లేదా, అవన్నీ ఆలోచన చేసుకోండి. చెప్పుకుంటూ పోతే చరిత్ర పెద్ద గొప్ప ఉన్నది కేసీఆర్ గారిది. ఎందుకంటే రైతులకు రాగానే వచ్చిన ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వం రాగానే 6 నెలలకే 24 గంటల కరెంట్ స్టార్ట్ చేసిండు. రైతు బంధు ఇచ్చిండు, పెట్టుబడి రూపకంగా రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. ఈ విధంగా ఎన్నో
కార్యక్రమాలు రైతులు చేసుకుంటూ వచ్చి ఈ రోజు ఈ 10 సంవత్సరాల్లో రైతులు ఎంతో బాగుపడ్డారని నేను చెప్తున్నా. ఇంకో విషయం కూడా, ఇవాళ మహిళలకు ఎంతో చేసి ఈ ఏదైతే బీద రైతులు మహిళలు ఉన్నారో వాళ్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చి వాళ్ళు మహిళలకు ఏదైతే వాళ్ళు గర్భిణీ అయిన వెంబడే కేసీఆర్ గారు ఆశా వర్కర్లను పెట్టి ప్రతి ఒక్క మహిళను ఈరోజు అన్ని విధాలుగా హాస్పిటల్కి చూపించి వాళ్ళకు మందులు ఇచ్చి వాళ్ళు ప్రసవం అయ్యే సమయం వరకు హాస్పిటల్ వరకు తీసుకెళ్లి వాళ్ళు మగబిడ్డ ఉడితే 12,000, ఆడబిడ్డ ఉడితే 13,000 ఇచ్చి మళ్ళీ కేసీఆర్ గారికి చేసిన కిట్ ఇచ్చి, కిట్ అంటే అన్ని పాపకు తల్లికి సరిపోయే అవసరాలను బట్టి ఇచ్చి ఈరోజు ఇంటి దగ్గర కారులో తీసుకొచ్చి వదిలిపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ విధంగా రైతులు, ఈ విధంగా మహిళలు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చెప్పింది? రైతు బంధు ఇస్తా, కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను. ఏంటి ఉండదా? కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. అదే విధంగా మహిళలకు ఏదైతే మొత్తం పథకాలు కానీ గుడ్ బై చెప్పి ఇంకా కంటేవుడు కనిపించారు. ఇవాళ తెలుగు ఒక్కవారు చూసుకొని మీ కొడగారు పట్టడమే గతంలో ఎట్లా ఉండే? నరేంద్ర రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిందా చెందలేదా? రోడ్లు ఏ విధంగా అయినాయి? ఇవన్నీ గల్లీలు ఏ విధంగా అయినాయి? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. వాస్తవం కాదా ఇది ఆలోచన చేసుకోండి. ఇంకొక విషయం చెప్తా. కాంగ్రెస్ ఏమో ఈ విధంగా, ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తున్నది? అత్యంతలు పంపిస్తా అంటున్నది. గుడిని మొక్కుండి, మనకి గుడి తెలియకున్నదా? అత్యంత తెలియకున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా ఇవాళ కేవలం అత్యంతలు పంపి ఇవాళ ఓట్లాడుతున్నారు. మన కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం మరి మేమేం అడగాలి? ఇవాళ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే రైతుల ప్రొడక్షన్ 63 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి యొక్క పథకాల వలన దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ఎదిగిపోయింది. దేశంలో నెంబర్ 1 స్థానానికి ఎదిగిపోయిన రాష్ట్రం ఇది. మనం చెప్పే మాట కాదు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిజల్ట్ విడుదల చేసిన విషయం ఇది. 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ఎదిగిన ఈ రోజు మన తెలంగాణలో దేశంలో నెంబర్ 1 స్థానానికి నిలబెట్టిండు మన కేసీఆర్ గారు. ఇవాళ ఏం చెప్పింది? బీజేపీ ప్రభుత్వం అత్యంతలు పంపించింది. అత్యంతలు పెట్టే నాయకుడు కావాలా? దేశానికి అన్నం పెట్టే నాయకుడు కావాలా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరంతా. ఇది వాస్తవమా కాదా తెలుసుకోండి. మీరు తెలుసుకొని ఓట్లేయండి రేపు. ఇంకో విషయం కూడా చెప్తున్నా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. మరి 10 సంవత్సరాల కరెంట్ ఎట్లా పోతుంది అందరూ అర్థం చేసుకోవాలి. ఈ కొడంగల్ ఒకదానే కరెంట్ ఉంటుంది కానీ ఇది ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్స్ అని ఒక్కదానే కొంచెం మంచి పర్వాలేదు. కానీ పరిగిలే కానీ తాండూరు వికారాబాద్ చూస్తే 2 గంటల కరెంటు, 3 గంటల కరెంటు. మళ్ళా గ్రామాలలో బోర్ వేస్తున్నారు, మళ్ళా గ్రామాలలో వాటర్ ట్యాంకర్లు పెడుతున్నారు. ఎవరైనా ఇల్లు కట్టాలంటే ట్యాంకర్ కొనుక్కొని ఇల్లు కట్టే పరిస్థితి వచ్చింది. మళ్ళా మనం అందరం నమ్మినాం. ఎన్నికల ముందు ఇంటింటికి గ్యారంటీ కార్డు పట్టుకొని ఈ రోజు ఒక్కొక్క ఇంటికి పోయి కేసీఆర్ ఇచ్చే పథకాలు ఉంటాయి కానీ మళ్ళీ మేము ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి 2,000 పెన్షన్ 4,000 ఇస్తాము, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాము, 10,000 రైతు బంధుకు 15,000 ఇస్తాము, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంటింటికి తిరిగి మోసం చేసి ఈరోజు ఓట్లు వేసుకొని గెలిచినారు. కానీ వచ్చిన తర్వాత కేసీఆర్ ఇచ్చే రైతు బంధు గతి లేదు, కేసీఆర్ ఇచ్చే 2,000 పెన్షన్ ఇవ్వడానికి గతి లేదు, 1 నెల ఎగ్గొచ్చినారు జనవరి పెన్షన్ లేదు, ఈ కళ్యాణ లక్ష్మి లేదు, ఇప్పటి వరకు ఏది తులం బంగారం లేదు. చెప్పిన అన్ని మాటలు చెప్పి అధికారానికి వచ్చినారు కాబట్టి మీ అందరూ ఒకటే పని చేయాలి. రేపు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఓటుతోని రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే, మనకిచ్చిన పథకాలన్నీ మళ్ళీ రావాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా కారు గుర్తు మీద ఓటేసి మన్న శ్రీనివాస్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపియాలి కొడంగల్లో. ఎందుకంటే కొడంగల్లో మంచి మెజార్టీ కారుకి ఇస్తే రేపు ముఖ్యమంత్రి గారికి అర్థమైపోతుంది నేను చెప్పిన ఏమీ చేయలేను కాబట్టి ప్రజలు తిరస్కరించారని చెప్పి ముఖ్యమంత్రికి అర్థమయ్యి ఇప్పటికైనా చెప్పిన పనులను చేస్తారని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ కూడా రేపు జరిగే ఎన్నికల్లో 13వ తారీఖు నాడు మన్నె శ్రీనివాసరెడ్డి గారు మన ఎంపీగా మన 5 సంవత్సరాలు మనకు పనిచేసినారు. మన స్థానికుడు ఈరోజు డీకేఆర్నే కానీ వంశచంద్రరెడ్డి కానీ మన మహబూబ్నగర్ జిల్లా వాస్తవులు కారు.
శ్రీనివాసరెడ్డి మన స్థానిక జిల్లా కాబట్టి మహబూబ్నగర్ వాస్తవుడు. మీరందరూ కూడా శ్రీనివాసరెడ్డికి మంచి మెజార్టీతో కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే, కారు గుర్తుకే.